తిరుపతి జిల్లా నాయుడుపేట పెళ్లకూరు మండలాల్లో రాష్ట్ర ఆహార భద్రతా కమిటీ సభ్యుడు లక్ష్మీరెడ్డి పలు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాయుడుపేట జడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థుల వివరాలు తెలుసుకున్నారు. భోజనాన్ని రుచి చూసి సాంబారు నాణ్యతపై వంట సిబ్బందికి సూచనలు చేశారు. మధ్యాహ్న భోజనానికి సరఫరా చేస్తున్న గుడ్లల్లో నిబంధనలు పాటించలేదని గుర్తించి కాంట్రాక్టుకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం అంబేద్కర్ గురుకుల బాలుర వసతి గృహాన్ని కూడా పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. బాగుంది దానికంటే సాంబార్ అంత పెద్ద అక్కడ ఆ సాంబార్ బాగుంది. ముందే చేశారా? ఏం చేస్తారా చూసాను. ఏం తేడా గుడ్ ఆపోజిట్ లైన్ మా సాంబార్లో ఆయన తప్పివేశారు. రెండో వారం పింక్ కలరు, మూడో వారము గ్రీను, నాలుగో వారము బ్రౌను. అయితే ఇతను ఏం చేశాడు, 840 గుడ్లకు వితౌట్ కలర్ సప్లై చేసినాడు. వైట్ ఎగ్స్ అది ఇర్రెగ్యులర్. ప్లస్ వెయిట్ కూడా 1500 గ్రాములు ఉండాల్సి ఉంటే 1300 గ్రాములు వస్తుంది ఒక ట్రే. అది కూడా 200 గ్రాములు తక్కువ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈయన మీద ఇప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. 840 ఎగ్స్ కలర్ లేకుండా ఇచ్చాడు. చాలా మేజర్ అఫెన్స్. అవి ఎప్పుడో ఎన్ని రోజులయో అవి కుళ్ళిపోయి పిల్లలు తింటే వాళ్ళ ఆరోగ్యం ఏం కావాలి, ఇలా జరుగుతుంది. ఈ సప్లై మొత్తానికి ఫస్ట్గా ఉన్నాడు. అక్కడ అలానే జరిగింది. తలవాయిపాయ అక్కడ చాలా తెల్లగుడ్లు, అలానే చిన్న ఎగ్స్ 1300 గ్రాములు ప్రతి ట్రే. ఏ లీగల్ మెట్రాలజీ వాళ్ళు సెట్ చేశారు. 1500 గ్రాములు మినిమం ఉండాలి. 1300.21 అలా వస్తుంది. చిన్న చిన్న ఎగ్స్. అది సేమ్ వైట్ ఈ వైట్ ఎగ్స్ తెచ్చున్నారు. మీకు అంత ఐడియా లేదా? ట్రైలో మీరు చూపించలేదు అంటే మీరు అన్ని చెక్ చేయరు కదా, వాళ్ళు అలా పెట్టిపోతారు. కలర్ పైన చూస్తారు. వితౌట్ కలర్తో పార్సల్ సప్లై చేయడం జరిగింది. ఏ వారం ఏ కలరు ఆ కలర్తో కావాలి పార్సల్. ఫుడ్ వరకు సార్ మనకి ఏజెన్సీ ఎవరు సార్ గుడ్లో? వీళ్ళకి చెప్పాలి. ఎవరు ఏజెన్సీ? గరుడా ప్రాజెక్ట్ చిత్తూరు. నీట్గా చెప్పాలి. గరుడా ప్రాజెక్ట్ చిత్తూరు. గరుడా పార్టీ గరుడా ప్రాజెక్ట్ ఫిఫ్టీని పక్కన పెట్టాయా బాబు? ఇవన్నీ ఒకదాని మీద పెట్టేసి అన్నీ పెట్టేసి జాగ్రత్త. టీచర్ల గురించి దానికి సైంటిఫిక్ గా కనుక్కోలేదు కదా. ఇది ఓపెన్ చేయ బాబు, కింద పెట్టండి. బాబు అన్నీ బయట ఉన్నాయా? కింద వైటే మొత్తం బయట పెట్టాడు. నేను తీసుకున్నా ఇవి ఉన్నాయి. ఇంకా టోటల్ వైట్ అండి. ఏది పట్టుకుని బయట మేరే డిఓ గారు సార్.
ఇది పని చేస్తుందా దేనికేం చేశారు తర్వాత మీరు మీరు ఎక్కడ రెడీ చేస్తారు చేయమ్మా మీరు లేకుంటే చక్కగా ఉండేది ఫోన్ లేదమ్మా పోపు తక్కువ పడింది ఆయిల్ లేదు నీకు రుచి రాలేదు మేము ప్లస్ అనవసరంగా ఇంకా ఇంత వండిన 2 రోజులు సరిపోయాయి 400 మందికి ఇది చాలా ఎక్సెసివ్ నీళ్ళు పోసింది ఎట్లంటే పప్పు పెట్టుండాలా ఇంకా నీళ్ళు ఉంటుందా సాంబార్ లాగా చేసినాం ఇదే నీళ్ళు తగ్గించంటే పప్పు ఎంత టేస్ట్ వచ్చేదో మరి మేము ఇంట్లో ఎంత వేస్తే ఒప్పుకుంటారా స్కూల్ లేవు చిత్తాయి లేవా ఇంతేనా టీచర్వా నువ్వేనా ఆమె 45 రూపాయలు 50 రూపాయలు పెడితే కూడా ఈ రైస్ ఇవ్వడం లేదు ఇప్పుడు రేటు 80 రూపాయలు కూడా ఉన్నాయి సూపర్ మార్కెట్లో బయట 60, 50, 60 ఉన్నాయి ఇది ఎక్కువ రోజులు ఉండదు ఇది తొందరగా వాడుతున్నారు లేదు ఇప్పుడు వచ్చేసింది తప్పకుండా గంటగా చేసామండి అంగన్వాడీ సెంటర్కి అక్కడ పోతే టీచర్ లేరు రికార్డు లేదు 4 పిల్లలు ఉన్నారు ఒక ఆయా ఉంది ఏం లేదు కూర్చోబెట్టి ఆ టీచరు అంతే గై మేము వస్తున్నామని చేసి రికార్డు ఇచ్చుకొని వెళ్ళిపోయింది అంతే ఏమంటే చావులో ఉన్నాం ఏదో వాళ్ళకి చెప్పాల్సింది ఇంకా మనిషి తప్పించుకుని చెప్తారు కదా రకరకాల పొలంలో ఎగ్స్ చిన్న సైజు ఉన్నాయి వైట్ ఎగ్స్ ఈడ కూడా సేమ్ తల తాళాయిపాలెంలో ఎగ్స్ కూడా 1300 గ్రాములు వచ్చినాయి 1500 గ్రాములు కంపల్సరీ ఉంది ట్రే మేము లీగల్ మెట్రాలజీ చెక్ చేశారు కదా అది లేవు అక్కడ అంగన్వాడీ సెంటర్లు తక్కువ ఉన్నాయి అట్ సేమ్ టైం స్కూల్లో కూడా తక్కువ ఉన్నాయి ఈరోజు మేము 840 చెప్పాను కదా 840 ఎగ్స్ వైట్ గురుకుల పాఠశాలలో టేస్ట్ చాలా బాగుంటాయి తెలుసా నీకు భవిష్యత్తులో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ బీసీ హాస్టల్స్ కానీ ఇంకా వైండప్ అయిపోతున్నాయి ఎందుకంటే స్ట్రెంగ్త్ లేరు వాళ్ళ దగ్గర 30 మెంబర్స్ 40 మెంబర్స్ వస్తున్నాయి ఇన్నాళ్ళు పెండింగ్ ఉన్నాయి 2 ఏంది ఆటోమేటిక్ నెక్స్ట్ మంత్ వచ్చేస్తారు ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేది కదా బిల్స్ వచ్చిన రైస్ ఎట్లుంది మన ఇంట్లో తింటున్నాం ఎట్లా రైస్ మరి ఎంత మంచి రైస్ మీరు కొద్దిగా మన పిల్లలనే ఫీలింగ్ రావాలి మీ మనసులో పెద్ద అన్నం మన పిల్లలకి పెడుతున్నామనే ఫీలింగ్ వస్తే అప్పుడు క్వాలిటీ బాగా చేస్తారు పప్పు బాగా చేశారు దాన్ని నీళ్ళు పోయిపోతే చాలా టేస్ట్ వచ్చేది 1 కిలో ఆయిల్ కానీ కిలో వేసింటే పోపు మంచిగా ఉండేది అది వాటర్ అనవసరంగా ఆ క్వాంటిటీ పప్పు అయిపోతుంది మీరు చెప్పండి అయిపోతుంది ఏ లెక్కన అయిపోతుంది ఎంత